ఏయ్! డిస్క్లైమర్ పెట్టింది చదవడానికేగా ఆపి చదువు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నామనుకోని దుర్వినియోగం చేస్తూ వస్తున్న నా ప్రజలకు నమస్కారం. ఇప్పుడు చెప్పిన లైన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న పేద, మధ్య, ధనిక వ్యక్తులు ఎవరైనా కావచ్చు. మీరు ఓటు హక్కును సరిగ్గా వినియోగించకపోవడం వలన నాకు, నాలాంటి విద్యార్థులకు మరియు నా కుటుంబానికి, నాలాంటి వారి కుటుంబాలకు ఎంత నష్టం జరుగుతుందో ఎవరికీ తెలియకుండానే వెళ్ళిపోతుంది. అందువలన ఈ వీడియోలోను, నా ఛానల్లో రాబోయే మిగతా వీడియోల్లోనూ నాకు జరిగిన నష్టాల గురించి మాట్లాడతాను. వెల్కమ్ టు అన్‌క్వాలిఫైడ్ సీఎం, అంటే పొలిటికల్లీ అన్‌సాటిస్ఫైడ్ కామన్ మ్యాన్, అనగా ఈ రాజకీయాలపైన అసంతృప్తి చెందిన ఒక సామాన్యుడు. రాజకీయ అసంతృప్తి అనగానే మా ఇంటికి పథకాలు రాలేదనో, అమ్మ దీవెన, నాన్న కానుక లేదా నాకేదో పదవి రాలేదనో కాదు. ఎంత ఖర్చు పెట్టినా దొరకని నాణ్యమైన విద్య, ఎంతో ఖర్చు పెడితే గానీ దొరకని ఆరోగ్య చికిత్స, ఎంతో శ్రమించిన శ్రమ తప్ప మిగిలని ఆదాయం. ఇది నాకు కలిగిన రాజకీయ అసంతృప్తి. వీటన్నిటికీ నలుగురు వ్యక్తులు కారణం. మొదటి వ్యక్తి ఏ పొలిటీషియన్, రాజకీయ నేత. 2 మీడియా. 3 సోషల్ మీడియా. 4 గాడ్స్ మేడ్ బై పొలిటీషియన్, అనగా రాజకీయ నాయకులు చేసిన దేవుళ్ళు. ఇప్పుడు నలుగురు వ్యక్తుల గురించి విడివిడిగా మాట్లాడుకుందాం. మొదటి వ్యక్తి రాజకీయ నేత. ఇతని జననం 1950 కంటే ముందుగానే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అవసరమైన వాటిని తీర్చడానికి కాలం కంటే వేగంగా వాళ్ళ అవసరాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీరుస్తున్నట్టు నటిస్తూ వస్తున్న నటులు వీళ్ళు. అలాగే మిగిలిన ముగ్గురు వ్యక్తులను చిటికెన వేళ్లపైన ఆడించగల సమర్థులు వీరు. రెండో వ్యక్తి మీడియా. ఇతనికి మన ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇతని జననం కూడా 1950 కంటే ముందే జరిగింది. అలాగే మన దేశంలో ప్రజలైన, ప్రజాపాలకులైన, ప్రభుత్వాలైన ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించి శిక్షించే అధికారం మన దేశ న్యాయ వ్యవస్థకు ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థకు సమానంగా ఎవరినైనా ఎప్పుడైనా ప్రశ్నించే అధికారం మన మీడియాకు ఉంది. అలాంటి మన మీడియా ఇప్పుడు ఏం చేస్తుంది? మనకు అవసరం లేని సమాచారాన్ని ప్రచారం చేస్తూ, ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు పైన తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ మనల్ని మభ్యపెడుతున్నాయి. మరియు తప్పు చేసిన వ్యక్తో, వ్యవస్థో, నాయకుడో ఎవరైనా కావచ్చు, వారిని సమర్థిస్తూ వారికి మద్దతుగా సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నాయి. అలా తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల, పక్షపాతం వహించడం వల్ల నాకు ఒక సామాన్యుడిగా చాలా నష్టం జరిగింది. మూడో వ్యక్తి సోషల్ మీడియా. ఇతని జననం 21వ శతాబ్దం సమయంలో జరిగి ఉండొచ్చు. అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రమాదకారిగా మారిన వ్యక్తి ఇతను. అలాగే ఉన్న నలుగురు వ్యక్తుల్లో అత్యంత ప్రమాదకారి వ్యక్తి కూడా ఇతనే. ఎలాంటి వ్యక్తినైనా కీలుబొమ్మలా చేసి ఆడించగల వ్యక్తి రాజకీయ నేత. అలాంటి రాజకీయ నేతని భయపెట్టగలిగిన వ్యక్తి ఈ సోషల్ మీడియా. అలాగే మీడియాలో ఏదైనా వార్త ప్రచారం అవుతున్నప్పుడు అది నిజమో అబద్ధమో కాదో తెలుసుకునే స్పష్టత కొంచెం కష్టమైనా ఆ చివరికి తెలుసుకోగలం. కానీ అదే సోషల్ మీడియాలో ఏదైనా వార్త చక్కర్లు కొడుతున్నప్పుడు అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం చాలా కష్టం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో ఆ సంఘటన పైన ఉన్నది లేనిది చెబుతూ వివిధ రకాల తలాతోక లేని సాక్ష్యాలను చూపిస్తారు. ఇలా తలాతోక లేని వార్తలను ప్రచారం చేసి మరియు అవసరం లేని విషయాలను అవసరం అన్నట్టుగా చూపించి ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది ఈ సోషల్ మీడియా. నాలుగో వ్యక్తి. ఇతని పేరు గురించి మాట్లాడుకునే ముందు ఇతని జననం గురించి మాట్లాడుకుందాం. భూచరిత్ర ప్రకారం ఇతను పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది. కానీ మన ప్రజాస్వామ్య దేశం ప్రకారం ఇతను పుట్టి 1930 కంటే ముందో లేదో 1950 కంటే ముందో పుట్టి ఉండొచ్చు. అతని పేరే గాడ్స్ మేడ్ బై పొలిటీషియన్, రాజకీయ నాయకులు చేసిన దేవుళ్ళు, అనగా ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్, ప్రజలు. ఎంత మంచివారంటే కులం, మతం, డబ్బు, వారసత్వం చూసుకొని ఓటు వేసే అంత మంచివారు ఈ వ్యక్తులు. రాజకీయ నాయకులు చేసిన దేవుళ్ళ గురించి మీకు చెప్పలేదు కదా, అది మనమే అండి, ప్రజలు. ఎలాంటి ముహూర్తాన ఇలాంటి పేర్లు పెడతారో తెలియదు కానీ మన రాజకీయ నాయకులు. అందులో కొన్ని పేర్లు చెప్తా వినండి. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం. జన సైనికులు, వీర మహిళలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, ఇలా ఎన్నో పేర్లు. వీటన్నిటి పేర్ల కంటే నాకు ఇష్టమైన పేరు నా ప్రియమైన నా ప్రజలారా. ఇలాంటి 4 పేర్లు, 4 పథకాలు, అమ్మ దీవెన, నాన్న కానుక అంటూ ఇలాంటి పేర్లు చెప్పగానే ఓట్లు గుద్దేస్తారే. ఏమయ్యా, ఏమ్మా, మీకు కనీసం ఆలోచన ఉండదా ఎందుకు ఓటు వేస్తున్నామో అని? గత అర్ధ శతాబ్దం నుండి ఇవే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. వీరిని చూస్తే ఓటు వేస్తున్నారు. అసలు ఏం అభివృద్ధి జరిగిందని వీరికే చూసి ఓటేస్తున్నారు.
మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయో ఏనాడైనా ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలైన మా కోసం రెయ్యింబొగలు కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారే, మాకు ఎందుకు నాణ్యమైన విద్య అందడం లేదో ఏనాడైనా ఆలోచించారా? ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి కంటే ప్రైవేట్ ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నామో ఎప్పుడన్నా ఆలోచించారా? ఎంత శ్రమించినా శ్రమ తప్ప మిగిలిన ఆదాయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ మనకు సంబంధం లేదు. వాడు మా మతమో, కులమో, ఓటుకు డబ్బిచ్చేవాడో లేదా మా నాయకుడు వారసత్వమో అయితే చాలు ఓట్లు గుద్దేస్తాం కదా! అయినా మీ జీవితంతోనూ, మీ పిల్లల జీవితంతోనూ నాకవసరం లేదు. కానీ నా దురదృష్టం వల్ల నా జీవితం కూడా మీ ఓటు పైన ఆధారపడి ఉండడం వల్ల నా జీవితం నాశనమయ్యింది. అందువలన దానికి నష్టపరిహారం కూడా మీరే చెల్లించవలసిందే. అలాగే ఇప్పుడున్న యువత కూడా. నాకు జరిగిన నష్టం గురించి మరియు నాకు రావాల్సిన నష్టపరిహారం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నాలుగో వ్యక్తికి పుట్టిన కొడుకు గురించి మాట్లాడుకుందాం. నాలుగో వ్యక్తి కొడుకు ఎవరో కాదు, ఇప్పుడున్న యూత్ మనమే. అప్పటి జనరేషన్ అయినా మన అమ్మానాన్నలకు ఒక స్పష్టత ఉంది. ఒక రాజకీయ నాయకుడికో, ఒక పార్టీకో ఎందుకు ఓటేస్తున్నామని. మతం, కులం, డబ్బు, నాయకుడిని చూసో లేదో వాళ్ళ బెదిరింపులకు భయపడో ఓటు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న యువత ఎందుకోసం ఓటేస్తున్నారో, దేనికోసం ఓటేస్తున్నారో, అసలు ఏం చూసి ఓటేస్తున్నారో వారికే తెలీదు. మీరు అడగొచ్చు, వాళ్ళు దేనికోసం ఓటేస్తున్నారో, ఎందుకోసం ఓటేస్తున్నారో నీకెలా తెలుసురా అని. దీనికి సులభమైన సమాధానం చెప్తా విను. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని మీద ఇప్పుడున్న యువత ఎలా స్పందిస్తుందన్నది ఇప్పటి పరిస్థితుల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అయ్యో! సరిగ్గా అర్థమైనట్లు లేదే. ఉదాహరణతో సహా ఈసారి సులభంగా చెప్తా విను. ఉదాహరణకేం చెప్దాం? ఆ! ఇప్పుడు మన రాజకీయ నాయకులు ప్రజా పర్యటన అంటూ వెళ్తూ ఉంటారు గదా! అక్కడ పసిపిల్లలను చేతులోకి తీసుకోవడం, లేదా పొలాల్లోకి దిగడం ఇలాంటి పనులు చేస్తుంటారుగా. అదే ఉదాహరణ చెప్తా వినండి. హ్మ్. ఇప్పుడు వీటిపైన మన యూత్ ఎలా రియాక్ట్ అవుతదో నేను చెప్పనా? నాయకుడు చేతులోకి పిల్లోడిని తీసుకోగానే ఫ్యూచర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ, లేదా నాయకుడు పొలంలో అడుగు పెట్టగానే క్రాప్ ఇన్ సేఫ్ లెగ్స్ అంటూ, వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పిల్లవాడిని చేతిలోకి తీసుకుంటేనే సరిపోదు. వాడికి కావాల్సిన చదువు లేదా వాడు జయించడానికి కావాల్సిన వసతులు సమకూర్చడం అని వీళ్ళకి తెలీదు. అలాగే పొలంలోకి నాయకుడు అడుగు పెట్టగానే సరిపోదు. ఆ పంటకు ధర పలికినప్పుడే రైతు ఆనందిస్తాడు అనే విషయం వీళ్ళకి తెలుసు. కానీ అది వీళ్ళకి అవసరం లేదు. కేవలం వీళ్ళకి కావాల్సింది కరెంట్ అన్న పవర్‌ఫుల్ స్పీచ్, గగన్ అన్న మాస్ వార్నింగ్ లేదా వెన్నెల బాబు విజన్. ఈ విధంగా ఉన్నాం ఇప్పుడు ఉన్న యూత్ అయిన మనం. అలాంటిది మనకు ఓటు దేనికోసం వేస్తున్నామో, ఎందుకోసం వేస్తున్నామో అనే విషయం మనకు తెలుసని మీరు అనుకుంటున్నారా? ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఇదే విషయం పైన 2, 3 గంటలు మాట్లాడవచ్చు గానీ, దీన్ని పక్కన పెట్టేసి నాకు జరిగిన నష్టం గురించి, నాకు రావాల్సిన నష్టపరిహారం గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మా అమ్మ, నాన్న నా చదువు పైన, నా చదువుకు సంబంధించిన వాటిపైన దాదాపు 25-45 లక్షల వరకు పెట్టి ఉంటారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగ్గా చూడరు అనే అపోహతో నన్ను ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించి, నా ఆరోగ్య చికిత్స కోసం దాదాపు 5-10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఇలా ఎన్నో అనవసరమైన ఖర్చులు నా పైన పెట్టారు. అది కేవలం సరైన పాలన లేకపోవడం వల్లనే. దానికి కారణం మీరు ఓటుని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల. ఇది కేవలం మీ అనాలోచిత తెలివి తక్కువ ఆలోచన వల్ల కలిగిన నష్టం. అందువలన మీరు నాకు నా వీడియోలను చూస్తూ నాకు నష్టపరిహారం చెల్లించవలసిందే. చెల్లించవలసిన నష్టపరిహారం అసలు 50-70 లక్షలు, వడ్డీ 15-25 లక్షలు, చెల్లించవలసిన మొత్తం నగదు 80-95 లక్షలు. అలాగే దానితో పాటు నా మిగతా జీవనం సాగించడానికి నాకు 6-10 కోట్ల అవసరం ఉంది. మీరు అడుక్కోవచ్చు, దేనికిరా 6-10 కోట్లు, ఏమైనా గుడ్లు పెట్టుకుంటావా అని. కానీ ఒకవేళ నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి, అలాగే మా అమ్మ నాన్నలు చూసుకోవడానికి నాకు కావాలి. దాదాపు 2002 నుంచి ఇప్పటి వరకు నన్ను పోషించడానికి, నన్ను చదివించడానికి మా అమ్మ నాన్నలకు ఇంత ఖర్చయింది. అలాంటిది నా రాబోయే తరాన్ని, అలాగే మరియు మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి నాకెంత ఖర్చవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరనొచ్చు, సరిగ్గా చదువుకొనుంటే ఏదో ఉద్యోగం చేసుకొని బతుక్కుండేవాడివి కదరా! ఈ తిప్పలుండేటివి కాదు అని. మీరు చెప్పింది కూడా కరెక్టే. అలాగే నాకు కూడా చెయ్యాలని ఉంది. ఒక మంచి ఉద్యోగమో, లేదా నా స్తోమతకు తగ్గట్టు ఒక చిన్న వ్యాపారమో పెట్టుకొని జీవితాన్ని సాగించాలని ఉంది. కానీ ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి వస్తుంది. నా కాలేజీలో నేను నేర్చుకున్నది ఏంటి అని ఆలోచిస్తే ఏమీ లేదు. మహా అయితే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, లేదా ఎదురైన సంఘటనల నుంచి అనుభవాన్ని నేర్చుకోవడం తప్ప. మీరు ఆలోచించవచ్చు, జీవితంలో అనుభవాలు కూడా ఒక పాఠమే కదా అని. కానీ మనం ఎంచుకున్న దానిపైన కనీస అవగాహన లేదా గోరంత నైపుణ్యం లేకపోతే మనం చదివిన చదువు, దానికి పెట్టిన ఖర్చుకి న్యాయం ఎలా చేయగలం?
ఈ అవగాహన, నైపుణ్యం నేనెందుకు నేర్చుకోలేకపోయానా అని ఆలోచిస్తూ ఇది నేను చదివిన విధానం తప్పా? లేదా నేను చదివిన పాఠశాల, కళాశాల తప్పా? లేదా ఇది మన విద్యా వ్యవస్థ లోపమా అని నాకు తెలియడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగా ఉందంటే, ఒక పిల్లవాడికి ఏబీసీడీలు రాసి ఇచ్చి, అవి ఏంటో వాడికి చెప్పకుండా తిరిగి వాడిని అవి ఏంటి అని అడిగితే, ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో, నా పరిస్థితి కూడా అలానే ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ రాజకీయ జూదం, సోషల్ మీడియా, మీ అనాలోచిత ఓటు విధానం, సమస్యలను కామనైజ్ చేయడం, అలాగే ఈ విద్యా వ్యవస్థ నన్ను ఒక చేతగాని వానిగా, తెలివి తక్కువ వానిగా, ఒక హాఫ్ నాలెడ్జ్ పర్సన్‌గా తయారు చేశాయి. అందువలన నాకు జరిగిన నష్టానికి గాను నా వీడియోలను చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సంపదను సృష్టించవలసిందే. చివరిగా ముఖ్య గమనిక. నేను ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు, కార్యనిర్వహణ వ్యవస్థకు, శాసనసభకు మరియు ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం కాదు. కేవలం రాజకీయ నాయకులు, సోషల్ మీడియా మరియు ప్రజల ఐడియాలజీకి మాత్రమే వ్యతిరేకం. నా ఛానల్‌లోని కంటెంట్ కేవలం నా సొంత పరిశోధన మరియు నేను ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసి తెలియని విషయాల గురించి మాట్లాడొచ్చు లేదా పరిశోధన చేసి మాట్లాడొచ్చు. అందువలన మీరు రియాక్ట్ అయ్యే ముందు అది నీ జీవితానికి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులకి సరిపోతుందో లేదో ముందుగా చూసుకో. నా ఛానల్‌లోని వీడియోస్ చూసి నువ్వేదైనా తిక్క పని చేస్తే అది నీ తప్పే, నాది గాదు. సో థింక్ వైస్‌లీ బిఫోర్ డూయింగ్ యాన్ యాక్షన్ అండ్ వోట్ ఫర్ ద ఫ్యూచర్, నాట్ ఫర్ ద గ్రీడ్.